ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మంచిది. నెహెమ్యా గ్రంథములో మనం గమనించినట్లా చాలా కీలకమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే చదవబడినటువంటి 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం ఆధారం చేసుకుంటే, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అనే దాంతో 4వ వచనం ఇక్కడ కంప్లీట్ అవుతూ ఉంది. ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి. ఇక్కడ నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనలోని మాటలు మనకు చెప్పబడలేదు. దేవునికి ఏం ప్రార్థన చేశాడో, అతడు ఏం అడుగుతూ ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఈ చిన్ని మాటలు లేదా ఈ సెంటెన్స్ లో మనం చూస్తే చెప్పబడలేదు. అతడు ఏమని ప్రార్థించాడు అనేది కూడా తెలియబడలేదు పిల్లరా. కానీ ఆ ప్రార్థన తర్వాత, అతడు మొర్రపెట్టిన తర్వాత, దేవుణ్ణి అడిగిన తర్వాత మాట్లాడిన మాటలు మనకి తర్వాత వచనాల్లో కనిపిస్తున్నాయి. ఏది అడిగాడు, దేని గూర్చి ప్రార్థించినాడో వాటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఇది చాలా గొప్ప సత్యము, చాలా శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవునికి వినిపించే ప్రార్థన పెద్దగా ఉండాలి అనే లేదు, ప్రత్యేకంగా అంటే విస్తారంగా ప్రార్థించాలి, గొప్పగా పెద్దగా మనం ప్రార్థించి ఉండాలి అనే అవసరం మాత్రం లేదు. పిల్లరా, నిజమైనదిగా నీ ప్రార్థన, నిర్మలమైనదిగా పరిశుద్ధమైనదిగా నీ ప్రార్థన ఉండి తీరాలి. అంటే విస్తారమైన ప్రార్థన దేవుడు వింటాడు, చాలా స్వల్పమైనటువంటి చిన్న ప్రార్థనను దేవుడు వినడు అనేది లేదు. ప్రార్థనకి చాలా కీలకమైన విషయం ఏంటంటే స్వచ్ఛత. నిజమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. చాలా కాలం ప్రార్థన గురించి మనం వింటున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ప్రార్థనలు మనం నేర్చుకుంటూనే ఉంటున్నాము. మరి ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం నాకైతే తెలియదు. కానీ ప్రార్థనలో చాలా పరిశుద్ధత ఉండాలి. అడిగే విషయంలో యథార్థత అనేది, సత్యం అనేది, నిజం అనేది ఉండి తీరాలని మనం గమనించాలి. ఇక్కడ నెహెమ్యా చేసినటువంటి ఈ ప్రార్థనలు, ఈ 4వ వచనంలో ఉన్నటువంటి ఈ చిన్న విషయంలో, ఈ మాటల్లో దీని ద్వారా కొన్ని లోతైన విషయాల మీద ఉంచాలని ఆశపడుచున్నాను. మొదటిగా గమనించిన ఇలా 3 విషయాలు మనం నేర్చుకుందాం పిల్లరా. ఈ ప్రార్థనకు ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీద ఉంచాలని ఆశపడుచున్నాను. ప్రార్థన ఎలాంటిది అంటే, ఏ స్మాల్ ప్రేయర్ ఏ గ్రేట్ డెసిషన్ అనే టైటిల్ దీనికి చెప్పుకోవచ్చు. అంటే చిన్న ప్రార్థన గొప్ప నిర్ణయాన్ని తీసుకునేది ఇక్కడ కనిపిస్తుంది. చిన్న ప్రార్థనే కానీ గొప్ప నిర్ణయం అనేది, దాని వెనుక అనేది కనిపిస్తుంది. దీనిలో ఉన్న సారాంశాన్ని మీద ఉంచాలని ఆశపడుచున్నాం. మొదటిగా ఏ ప్రేయర్ ఇన్ ఏ మూమెంట్. ఏ ప్రేయర్ ఇన్ ఏ మూమెంట్, ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన. కొన్ని నిమిషాలు కాదు, గంటలు కాదు, ఒక్క క్షణం. ఏంటి అనేది ఆలోచిస్తే, రాజు నెహెమ్యాని ఇక్కడ అడుగుతున్నారు. ఆ విషయాలు మనకు తెలుసు. చాలా పర్యాలు నెహెమ్యా గ్రంథం మనం చదువుతూ ఉంటాం. రాజుగారు అడుగుతున్నారు ఏంటంటే, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవు చేయుచున్నావని నన్ను అడుగగా అనే మాట. అంటే రాజుగారు అడుగుతున్నారు, అసలు నీకు ఏం కావాలి నన్ను అడుగుతున్నావని. అంటే వెంటనే నెహెమ్యా సమాధానం చెప్పకుండా ఏం చేస్తున్నాడంటే, అతడు ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. రాజుగారు అడుగుతున్నారు, నెహెమ్యా మాత్రం ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. అంటే ఆ క్షణంలో దేవుని ఏమడిగాడో, దేవునికి ఏ గోడును తెలియచేస్తున్నాడో, దేవునికి ఏ మనవని, ఎలాంటి మొరను దేవునికి వినిపించాడో గాని అది నెహెమ్యాకు చాలా కీలకమైనటువంటి క్షణం. నీవేమి కోరుచున్నావు అని రాజు పిల్లరా అడుగుతున్నాడు.
అడుగుతూ ఉన్నప్పుడు నెహెమ్యా చాలా కీలకమైనటువంటి ఆ క్షణంలో రాజుతో మాట్లాడే ముందు నేను ఆకాశమందున దేవునికి ప్రార్థించి. మనము కూడా చాలా మందితో మాట్లాడతాం, చాలా మందితో సంభాషిస్తూ ఉంటాం, చాలా మందితో మన విషయాలు పంచుకుంటూ ఉంటాం. మన బాధలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, మన వేదనలు, మన సంతోషాలు, మనము చేయకూడని పనులు ఏవైతే చేస్తున్నామో ఆ చెడ్డ పనులు, మంచి పనులు, ప్రతిదీ కూడా ఏం చేస్తామంటే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనుషులతో. కొన్ని కీలకమైన పనులు, ఒక కార్యానికి పూనుకోవడము, ఏదైనా ఒక పని చేయడానికి మనం నిర్ణయం తీసుకోవడానికి ముందుగా వాటిని పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం పిల్లరా. కానీ ఇక్కడ ఆకాశముందున దేవునికి ప్రార్థిస్తున్న నెహెమ్యాను మనం చూస్తాం. అతని ప్రార్థన కొన్ని సెకండ్లు అయి ఉండొచ్చు, ఇక్కడ అవి ఫ్యూ సెకండ్స్ అయి ఉండొచ్చు, కొన్ని సెకండ్లుగా ఉండొచ్చు పిల్లరా. అతని ప్రార్థన ఎలాంటిది అనేది చాలా కీలకం. ఏం చేశాడు అన్నది అక్కడ వ్రాయబడలేదు, కానీ ఆ కొన్ని సెకండ్ల ప్రార్థన తర్వాత అతని జీవితంలో ఒక పెద్ద ద్వారాన్ని దేవుడు తెరిచాడు. దేని కొరకైతే వ్యాకులు పడుతున్నాడో, దేని కొరకైతే చింతిస్తున్నాడో ఆ విషయాల పైన వ్రాయబడుతున్న పితరుల సమాధులు గల పట్టణము పాడైపోయి దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవనని రాజుతో అంటుని. దేనితో చింతాక్రాంతి ఉన్నాడో వాటి విషయమై ద్వారము తెరవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు పిల్లరా. కొన్ని బాధలు, కష్టాలు మన జీవితంలో ఉంటాయి. మనం ఎవరి చెంతైనా పని చేస్తున్న వారి దగ్గర కానీ, మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్న వారితో కానీ, మనకంటే పై ఆఫీసర్స్తో కానీ అవి చెబితే ఎలా రియాక్ట్ అవుతారో, ఏమంటారన్న ఆలోచన మనలో ఉంటుంది. పంచుకోవాలా, తెలియచేయాలా వద్దైనటువంటి ఈ సందిగ్ధములో మనం పడిపోతాం. అలా రాజు అడుగుతున్నప్పుడు ఇతడు ముందుగా రాజుగారికి తెలియచేయకుండా ఏం చేస్తున్నాడంటే దేవునికి ఏం చేస్తున్నాడు, ప్రార్థనను తెలియజేస్తున్నాడు. అంటే తన మనవి దేవునికి ముందు పంచుకుంటున్నాడు. ఆకాశం ముందు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. ఇది ఆత్మ సంబంధమైన సత్యాన్ని మనం నేర్చుకోవాలి. కొన్ని ప్రార్థనలు గంటల పాటు ఉంటాయి. దేవుడు వారికి ఇచ్చిన ఆ స్ట్రెంత్, ఆ బలము. కొంతమంది ప్రార్థనలు క్షణాలు మాత్రమే ఉంటాయి. కొంతమంది ప్రార్థనలు ఈ రెండింటిని ఏది కూడా పిల్లలు మనం ఆలోచన చేస్తే ఆ కొద్ది క్షణాలు చేసే ప్రార్థన కానీ, విస్తారంగా చాలా ఎక్కువగా ప్రార్థన చేసే ఈ ప్రార్థన, ఈ రెండింటిని మనము కలిపి చూస్తే అతిగా ఎక్కువగా ప్రార్థించిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. క్షణాలు మాత్రం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. ఈ రెండింటిని వినేది ఒకే దేవుడు అనే సత్యాన్ని మనం మరువకూడదు పిల్లరా. మనకు ప్రార్థన పొడవు ముఖ్యం కాదు, కానీ దేవునికి హృదయం అనేది చాలా ముఖ్యం. అదే కీలకం. నువ్వు ఎంతలా ప్రార్థన చేస్తున్నావు అన్నది ప్రాముఖ్యము కాదు, కానీ నీ హృదయము ఎలాంటిదై ఉన్నదో, నీ హృదయంలో దేవునికి ఏ రీతిగా నువ్వు అడుగుతున్నావు అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం. పెద్దలన్న వాళ్ళు అంటూ ఉంటారు, ఇచ్చే కానుకన్నా తెచ్చే హృదయాన్ని దేవుడు చూస్తా. అంటే మనం ఎలాంటి హృదయముతో, ఎలాంటి భావనతో దేవునికి సమర్పిస్తున్నామో పిల్లరా దేవుడు చూస్తూ ఉంటారు. అలానే ప్రార్థనలు కూడా చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఎలా చేస్తున్నావు? పెదాలతో కేవలం మనం చేసేవారిగా ఉంటున్నామా? హృదయపూర్వకంగా, హృదయ ఆంతర్యంలో నుండి మన వేదనను, మన బాధను నిశ్చయించుకుని దేవునికి తెలియచేసేవారిగా ఉంటున్నామా? నేను ప్రారంభంలో మన చర్చిలో ఉపవాస ప్రార్థనలో ఆదికాండం 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని మాట్లాడాను. ఎంతమంది గుర్తుందో కానీ, ఆవిరి భూమి నుండి లేచి నెలంతటిని తడిపున అనే దాన్ని తీసుకొని ప్రార్థన ఒక తపన అని దానికి శీర్షిక పెట్టి ఆ రోజు ప్రసంగం చేశాం. అంటే వర్షం అనేది ఈ భూమి మీద కురవకముందు ఆవిరి పైకి లేచి నెలంతటిని తడిపిన రాయబడిన దాన్ని తీసుకొని
దాన్ని ప్రార్థనతో పోలుస్తూ ఈ ఆవిరి నీ సూర్యుని వైపు ఎలా ప్రయాణం చేసి వెళ్తూ ఒక కెరటమలా ఒక మేఘముగా ఆవరించబడి భూమిని దర్శిస్తుందో వర్ష సూత్రం దీని ద్వారా కనిపెట్టబడింది అనేది చెబుతూ, ప్రార్థన అనే ఆవిరి మనలో నుండి రావాలంటే వేదన మన హృదయంలో ఉండాలి. భూమి కాలిపోతేనే, భూమి లోపలికి ఆ వేడి వెళ్తేనే దాని నుండి ఆవిరి భూమి నుండి పైకి వస్తుంది, లోపట నుండి, భూమి లోపట నుండి. అలాగే మనలో వేదన లేకపోతే ప్రార్థన అనే ఆవిరి పుట్టదు, రాదది. ఈడెప్పుడు ప్రార్థన చేయాలంటే అసలు వేదన అనేది ఉంటే కదా, జీవితంలో దేవుని కొరకైన చింత ఉంటే కదా, దేవుని కొరకైనటువంటి అలమటింపులు ఉంటే కదా, దేవుని కొరకైనటువంటి ఆ భావన ఆలోచన మనలో ఉంటే వస్తుంది. అందుకే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడని దావీదు గానం చేస్తాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అంటే నలిగిపోయినటువంటి హృదయంలో నుండి, విరిగిపడిన హృదయంలో నుండి వేదన ఉంటుంది. ఏదో ఆకాశంలో విరిగిపడిన మేఘముల నుండి వర్షాలు క్రమరించబడినట్లు, విరిగిపడినటువంటి ఆ భూమి దున్నబడితే బహుగా పంటలు పండినట్లు జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితంలో మనం విరిగిపడితేనే దాని నుండి విరిగిపడినటువంటి మన మనవులు, మన ప్రార్థనలు దేవుడు లక్ష్య పెడతాడు. అలానే ఇప్పుడులారా ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. విస్తారంగా చేసే ప్రార్థనలు ఉన్నాయి, క్షణాలు చేసే ప్రార్థనలు ఉన్నాయి. కానీ రెండింటినీ వింటున్నది ఒకే దేవుడు. కీలక మాత్రం దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎలా మనం ప్రార్థిస్తున్నామని దేవుడు చూస్తాడు. అందుకే ఒక్క క్షణములో చేసిన ప్రార్థన మొదటిది. ఏంటది? ఒక్క క్షణములో చేసిన ప్రార్థన. నేను రెఫరెన్స్లు ఏం చెప్పట్లేదు, ఆ ఒక్క మాటలో ఉన్న విషయాన్ని నేను మీ ఎదుట ఉంచుతున్నా. ఒక్క క్షణంలో చేసిన ప్రార్థనలో దేవుడు చూసింది ఏంటంటే నెహెమ్యా హృదయం. అతడు హృదయపూర్వకంగా అడుగుతున్నాడు. ఇందులో చాలా మనం చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. అతడు స్వలాభ మందనలో లేదు, స్వలాభ అపేక్ష లేదు, నేనే బాగుండాలి అనే భావన కనిపించట్లేదు. చాలా వరకు మనలో ఉన్న పెద్ద మిస్టేక్ ఏంటంటే అనేక మంది జీవితాల్లో ముందుగా మన కొరకు మనం చేసేసుకుంటాం, ముందుగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు అవన్నీ తీసేసుకొని దేవునికి ఏం చేస్తాం, ఒక లిస్ట్ లాగా దేవునికి పేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇతరుల శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, మనలాంటి మనుషుల యొక్క బాగు కొరకు, నశించిపోతున్న వారి కొరకు, ఇలాంటివన్నీ మనం ఏం చేయాలంటే ప్రభుకి తెలియచేయాలి. నెహెమ్యా ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పాలా? నెహెమ్యా ఎక్కడున్నాడు? రాజుగారి దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక ఉద్యోగం చేస్తున్నాడు. రాజుగారికి సమీపంగా ఉంటూ అతను బ్రతుకులో ఉన్నతమైన స్థితిలో నమ్మకమైన వృత్తిలో వెళ్తున్నాడు. ఆ నమ్మకంగా ఉంటే కన్నా ఆ వృత్తిని లేదా ఆ పనిని అతనికి ఎవరు అంత నమ్మకంగా సాగిపోతూ సుఖమయంగా జీవితం వెళ్తూ ఉన్నప్పుడు అతనికి తన ఊరు గూర్చి, తన పట్టణము గూర్చి, అక్కడ ఉన్న పరిస్థితులు గూర్చి ఆలోచించడం అవసరమా? దేశాభిమానం, ప్రాంతీయ అభిమానము, స్వాభిమానము ప్రలాప, తన దేవుని గూర్చి, తన ప్రజలు కూర్చున్నటువంటి ఆలోచన, నా పితరులు గల సమాధులుడి పట్టణము పాడైపోయిందని అంటూ ఉంటారు. అగ్ని చేత దాని గుమ్మములు కాల్చబడ్డాయి. సంతోషించడానికి, ఆనందించడానికి నేను అలాంటి పరిస్థితులు లేను. అతనిలో చింత, వేదన అనేది ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటున్నాం, ఎలాంటి హృదయములో కలిగి మనం దేవునికి ప్రార్థన చేస్తాం? ఎలా మనం ప్రార్థన చేస్తాం? లోపల మరొకడికి వచ్చి చెడుగా అనుకుంటాం. మరి నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ మొర ప్రభువు అంగీకరిస్తాడా? నీవు అనుకుంటావు నీ ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడని. అని ప్రభు వాటిని లక్ష్య పెట్టడం. మనకు అర్థమయ్యే పరిభాషలు చెప్పుకోవాలంటే హృదయం అంతా కుళ్ళు, కపటము, చీము ఇలా అల్లుకుపోయినట్లు భయంకరమైన గాయాలతో మన హృదయం నిండిపోతే, ద్వేషం, అసూయాలతో మనం పరలోకం సంగతి పక్కనట్టండి, ఈ భూమిపై మన యొక్క పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది. చాలా భయంకరంగా మన యొక్క బ్రతుకు తయారవుతుంది. నీవు చెడిది కాక ఇతరులను కూడా నాశనం చేసే పరిస్థితుల్లో ఉంటావు.
నెహెమ్యా ప్రార్థన చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆకాశం ముందున్న దేవునికి ప్రార్థన చేసి, నేను ఆకాశం ముందున్న దేవునికి ప్రార్థన చేసి. ప్రియా దేవుని సంగమ, ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన కానీ గొప్ప నిర్ణయం. చిన్నదే ప్రార్థన, గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయంలో మనం తెలుసుకోవాల్సింది ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన కనిపిస్తుంది ప్రారంభంలో. ఆ ఒక్క క్షణంలో చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ మూమెంట్ చాలా ప్రాముఖ్యం. నీవు ఎక్కడైనా సరే ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండినప్పుడు, ఆ సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేసే సమయంలో, ఆ క్షణంలో దేవునికి నీవు ప్రార్థన చేస్తే నీ బ్రతుకులు కూడా నెహెమ్యా వలె దేవుడు గొప్ప కార్యాన్ని, నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆలోచనలు, వివేచనను దేవుడు కలుగు చేస్తాడు. ఆ గొప్ప నిర్ణయాలు మనం తీసుకోకుండా ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే, కొన్ని పనులలో, కొన్ని కార్యాలలో దేవునికి మనము తెలియచేయకపోవడమే, దేవుని మనం అర్థించకపోవడమే, దేవుని మనం అడుగుకోపోవడమే. దేవుని మనం అడిగితే, దేవునికి మనము తెలియచేస్తే నీ నిర్ణయానికి దేవుని యొక్క సహాయము పుష్కలంగా లభిస్తుంది. అండి, మనం తీసుకున్న నిర్ణయాలన్నీ మంచివంటారా? మన బ్రతుకులో మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ నిజమే. మన ప్రభు గొప్పవాడు పిల్లరా, శ్రేష్ఠుడు గనుక ఈ ఒక్క క్షణంలో చేసిన ప్రార్థనలో గొప్ప నిర్ణయం అనేది తీసుకోవడానికి దోహదపడింది. రెండవ అధ్యాయాన్ని మనం బేస్ చేసుకుని మాట్లాడితే, ఏ ప్రేయర్ బిఫోర్ స్పీకింగ్. ఏ ప్రేయర్ బిఫోర్ స్పీకింగ్, మాట్లాడే ముందు చేసే ప్రార్థన. ఒక వ్యక్తితో సంభాషించే ముందు, ఒక వ్యక్తితో మాట్లాడే ముందు, లేదా దేవునితో మాట్లాడే ముందు మనము ప్రార్థన చేయాలి. అంటే నీ నిర్ణయాన్ని, అదే మన పరిభాషలో దేవుని చెంతకొసరికి మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు దేవునికి తెలియచేయడానికి ముందు ప్రార్థన పూర్వకం మనం వెళ్ళాలి. మనుషులతో మాట్లాడే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీపై ఉన్న అధికారులతో మాట్లాడే ముందు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకన్నా తక్కువ వారితో నువ్వు మాట్లాడే ముందు ప్రార్థన చేయాలి. అది ఏ కార్యానికి నీవు పూనుకున్న ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బిఫోర్ స్పీకింగ్, మాట్లాడే ముందు మన జీవితంలో ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది చాలా కీలకం. నెహెమ్యా ముందుగా ప్రార్థించాడు, తర్వాతే మాట్లాడు. అతడు ప్రశ్నిస్తున్నాడు 4వ అధ్యాయంలో. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు? నీకేం కావాలి? నీకేం కావాలో చెప్పు. ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఎవరైనా నేను ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు, నిన్ను మాటి మాటికి అడుగుతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, ముందుగా ప్రార్థన. కంగారుగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ క్షణంలోనే, నీకున్న ఆ కొద్ది సమయంలోనే, ఆ కొద్ది కాలంలోనే దేవునికి ముందు ఏం చేయాలి అంటే, నీ దేవునికి తెలియచేస్తే తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుచేతనంటే దేవుని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది పిల్లరా, నెహెమ్యా ముందుగా అతని జీవితంలో చేసినటువంటి కార్యము పిల్లరా ప్రార్థించాడు. ఫస్ట్ ప్రేయర్ చేశాడు. మొదటిగా ప్రార్థించాడు, తర్వాతే మాట్లాడాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు, ఏ పనికైనా మనం పూనుకుని వెళ్తున్నప్పుడు, ఏ కార్యానికి మనం పూనుకుని వెళ్తున్నప్పుడు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, ఒకటి చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ముందుగా మనం చేసేస్తున్నాం, తర్వాత దేవునికి తెలియజేస్తున్నాం. కుటుంబంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో, మన ప్రయాణంలో పిల్లరా ఆలోచన చేయాలి. ప్రేయర్, తర్వాత స్పీక్. ప్రార్థించాలి, తర్వాత మాటల్లో ఆడాలి. మాట్లాడి మనం ప్రార్థించేవారుగా ఉండకూడదు. నువ్వు ప్రార్థించి మాట్లాడాలి.
ఇప్పుడు వాక్యం చెప్తున్నాం, చాలా వరకు ఏం చేస్తారు, ఏ దైవజనుడైనా వాక్య సందేశాన్ని అందించే ముందు ప్రార్థన చేస్తారు. ప్రార్థించే ముందు ఏం చేస్తారు, సంఘం అంతటిని నిలబెట్టి అందరికి కీర్తన అందరు కలిసి ఎందుకు పాడతారు మేలు చర్చిలో, అందరికీ పాటలు వచ్చు కనుక, అందరికీ ఈ పాటలు రావాలి, అందరి పాటల్లో పాడి తీరాలని. అందరూ కలిసి పాడిన తర్వాత ఏకకంఠంగా ఏకభావనతో వీరు పాడిన తర్వాత ఏం చేస్తారంటే, అనంతరం దైవజనుడు వాక్య సందేశాన్ని అందిస్తాడు. ప్రార్థన చేసి తన పరిస్థితిని దేవునికి తెలియజేస్తాడు. ప్రభా, నేను మాట్లాడాలనుకుంటున్నాను, నీ వాక్శక్తి నాకు ఇవ్వని దైవజనుడు దేవునికి తెలియచేసి ప్రార్థిస్తాడు. పిల్లారా, చాలాసార్లు మన క్రమం ఏమైపోద్దంటే, ముందుగా మాట్లాడతాం. ఎవరితోనైనా ఏం చేస్తా, ముందుగా మాట్లాడతాం. ఆ తర్వాత మన పరిస్థితిని, మన ప్రాబ్లం ఏదైనా సరే, మన బాధ ఏదైనా సరే, మన ప్రాబ్లాన్ని తెలియజేస్తాం. ఆ తర్వాత ప్రార్థన చేస్తాం. అంటే మనుషులతో సామాన్యంగా మనం చేసిన పద్ధతి ఎలా ఉంటుందంటే, ముందుగా మనం మాట్లాడతాం. ఫస్ట్ మనం మాట్లాడి ఆ తర్వాత మన సమస్యను తెలియజేస్తాం, మన ప్రాబ్లమ్స్ వారికి తెలియజేస్తాం, పంచుకుంటాం. ఆ తర్వాత ప్రార్థన చేస్తాం. అది క్రమము కాదు. అసలు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, దేవుని ఆలోచన కూడా అది కాదు. పిల్లరా, ముందుగా మాట్లాడి మన సమస్యను తెలియచేసి, పిల్లరా, చివరికి ప్రార్థించే వరకు మనము క్రైస్తవులుగా ఉండకూడదు. బైబిల్ బోధ ప్రకారంగా, జ్ఞానయుక్తంగా, బైబిల్ ఆలోచన ప్రకారంగా మనం నడవాలంటే, పిల్లరా, సామెతలు ఒక మాట రాయబడుతుంది దీనికి అనుగుణంగా. 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించను. నీతిమంతుని హృదయము ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది. నువ్వు ఇంట్లో మాట్లాడే ముందు ప్రార్థించాలి. నీ జీవితంలో సంఘములో మాట్లాడే ముందు ప్రార్థించాలి. ప్రార్థన చేయడానికి రండి అమ్మా ఇక్కడికైనా అంటే బైబిల్ పట్టుకునే రారు. బైబిల్ రీడింగ్ ఇస్తేనే బైబిల్ పట్టుకుని వస్తారు పైకి. నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చినా బైబిల్ తేవాలి, నువ్వు మాట్లాడడానికి వచ్చినా బైబిల్ తేవాలి, నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినా బైబిల్ తేవాలి. బైబిల్ నీ చేతులు ఉండి తీరాలి. ఆధునిక క్రైస్తవులోకి వెళ్ళిపోయాం. ఇంకేం ఆత్మీయంగా మనం బాగుపడతాం? మనం అనుకుంటాం ఎలా అంటే, నేను ఎదిగిపోతున్నాను ఆత్మీయంగానే. మరగుజ్జుల్లా తయారవుతున్నాం రోజు రోజుకి, ఎదుగుదల లేని వారుగా తయారవుతున్నాం రోజు రోజుకి. స్పిరిచువల్ లైఫ్ లో మనలో గ్రోత్ అనేది రావాలంటే, ఎదిగే వరకు ఉండాలంటే మూల విషయాలే మనకు తెలియట్లేదు. మా పూర్వీకులు చేస్తున్న నీలో ఏది? ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు చాలా పర్యాయాలు హేమలతమ్మ గురించి చెప్తున్నాము, రోజమ్మ గారి గురించి చెప్తున్నాము, ఆదమ్మ గారి గురించి చెప్తున్నాము, లేకపోతే ఆ కాలంలో ఉన్నటువంటి పెద్దల గురించి చెప్తున్నాం. వాటి గురించి మాటి మాటికి రిపీట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు వారిలో ఉండలేకపోతున్నాము? వాళ్ళు పాడేవారండి, మేము పాడలేకపోతున్నాం. వారు ప్రార్థించేవారండి, మేము చేయలేకపోతున్నాము. ప్రశ్న ఏంటి? కారణాలు ఏంటి? మనలో ఎందుకు ఐక్యత లోపిస్తుంది? మనలో ఎందుకు వారి వంటి ఆ యాక అభిప్రాయము, యాక భావన ఎందుకు కూడా లేదు? నువ్వు క్షణము ప్రార్థన చేసినా, విస్తారంగా ప్రార్థించినా నీ హృదయము చాలా కీలకం. అంటే మన హృదయాలు సరిగా లేవేమో, మన హృదయాలు ప్రభుకి ప్రీతికరంగా లేవేమో. మన హృదయం ఎలా ఉన్నదో మనకు తెలిసిపోతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలు మనం గమనించాలి. మన గ్రోత్ ఎలా ఉంది, మన ఎదుగుదల ఎలా ఉంది, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, మాట్లాడే ముందు ప్రార్థించాలి. ఈ 2వ పాయింట్లో మాట్లాడే ముందు మనం ప్రార్థించాలి. మనం ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తున్నామో లేదో మనకు బాగా తెలుసు.
నిర్ణయాలు తీసుకునే ముందు మనం ప్రార్థించే వరకు ఉంటున్నామో లేదో మనకు బాగా తెలుసు. ప్రియా దేవుని సంగమా, ఒక కఠినమైన వ్యక్తి దగ్గరికి, రాతి స్వభావం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి మనం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి చెంత నీకు సమయం లేకపోయినా ఆ కొద్దిపాటి సమయంలో దేవునికి నువ్వేం చేయాలి? నీవు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు, ఆ కొద్ది క్షణంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఇక్కడ నెహేమియా చేయలేదా? నీ ఆలోచన, నీ తలంపులు మారిపోతాయి. నరునికి ఆలోచన పుట్టించేవాడు ఎవరు? యెహోవాయేగా. నరునికి దురాలోచనను పుట్టించిన వాడు, అబద్ధములకు జనకుడైనటువంటి దుష్టుడేగా. నీ మంచి ఆలోచనలు చెరుపుటకు, నీ మంచి నిర్ణయాలను నాశనం చేయుటకు, నీ మంచి సత్క్రియలను నువ్వు చేరడం ఆలోచన కలిగినవి పాడు చేయుటకు నీ దగ్గర శత్రువు ఉన్నాడు. నేను సరి చేయడానికి, క్రమపరచడానికి, బుద్ధి చెప్పడానికి, శ్రేష్టమైన మార్గంలో నడిపించడానికి నీ చేరువున, నీ ప్రక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాకపోతే ఎవరికి మనం విధేయత చూపించి మన బ్రతుకులు నడుస్తున్నాం అనేది కీలకం. ఒక చిన్న ప్రార్థన ఒక పెద్ద మిస్టేక్, అంటే పెద్ద తప్పుని పిల్లరా నివారించగలదు అని మనం మర్చిపోకూడదు. ఒక చిన్న ప్రార్థన, ఒక స్వల్పమైనటువంటి ప్రార్థన భయంకరమైన తప్పును నివారించగలదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రార్థన చాలా కీలకం. అది నీ బ్రతుకులో ఒక అలవాటు అయిపోవాలి. నీ అనుదిన, నీ దినచర్యలో. ఇవి ఆన్లైన్ చెప్తే బాగోదు, కానీ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుడి కుమార్ గారు చెప్తున్నప్పుడు, పాస్టర్ గారు అందరికి మోటివేషన్ చేయాలి, జూమ్లోకి వాళ్ళు లాగిన్ అవ్వాలి అన్నట్లు మేము చెప్తాం. బాగానే ఉంటా, తప్పేం లేదు. నీకు రావాలి కదా. నువ్వెందుకు వస్తున్నావు అసలు చర్చికి? మీ వాక్యం చెప్తున్నావు, చర్చిలో అనౌన్స్మెంట్ సంఘ నాయకులు చెప్తున్నారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మరలా మీకు కాల్ చేసి మంగళవారం మీకు ప్రార్థన ఉంది, మీరు రండి అమ్మా అని మీకు చెప్తుంటే నాకు ఎలా ఉంటుందంటే, నాకే కాదు ఏ దైవజనుడికైనా, నీ స్వతహాగా నీకు రావాలి. ఎందుకు నీకు రావట్లేదు అంటే మనం ఎలాగైపోయామంటే సుఖమయమైనటువంటి బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాం, అంటే మదించిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం. నిన్నెవరే తడితే నువ్వు లెగిస్తున్నావు, నిన్నెవరో నెట్టితే నువ్వు వెళ్తున్నావు. అంటే ఈ బ్రతుకు బాగులేని బ్రతుకు అని అంటాం. ఈ జీవితం సరి అయిన బ్రతుకు కాదు. నీ ఆత్మీయ స్థితి సరిగా లేనటువంటి స్థితిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఎండిపోతున్నావు, పైకి మాత్రం బాగా కనిపిస్తున్నావు. నీలో ఆత్మీయ స్థితి అంటే చచ్చిపోతుంది, చల్లారిపోతుంది. ఇక నులువెచ్చనగా బాగా లోకానికి నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు. లోకముతో నిండిపోతుంది మన జీవితము. కానీ స్వతహాగా నువ్వు లేవలేవా? స్వతహాగా తింటున్నావుగా. ఆకలేస్తుందన్నప్పుడు నువ్వు తింటున్నావు కదా, త్రాగాలన్నప్పుడు నువ్వు త్రాగుతున్నావు కదా, షాపుకి వెళ్ళాలన్నప్పుడు వెళ్తున్నావు కదా, ఊర్లు తిరగాలన్నప్పుడు తిరుగుతున్నావు కదా. ప్రార్థనకి ఎవరు నీకు చెప్పాలా? నీకు గుర్తు చేయాలా? చర్చిలో అనౌన్స్మెంట్ సరదాగా చేయరు, ప్రకటనలు అనేవి. చర్చిలో బోర్డులు బయట ఊరికే పెట్టరు, ఏ చర్చలైనా సరే. ఒక్కసారి ప్రకటింపబడినది సరిగా వినాలి. ఆ వినే స్థితిలో మనం లేవంటే, చెవిగలవాడు వినుడు కాక యేసుక్రీస్తు అన్నారు కదా, చెవులు లేని మనుషులని. అంటే విననటువంటి స్థితిలోకి వంకర బుద్ధి కలిగి వంకర మార్గంలో నడుస్తున్నటువంటి వారిని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. వారి చెవులుండి వినలేని పరిస్థితిలో ఉన్నారని. అంటే నాకు కాదులే ఆ మాటలు, ఎవరికో చెప్తున్నారు అని అనుకోవడం. లేకపోతే మరలా చెప్తారు, రిమైండ్ చేస్తారు కదా. ఈ స్థితిలోకి మనం వెళ్ళిపోయా. నాకున్న పెద్ద అలవాటు ఏంటంటే, ఈ చర్చిలోకి నన్ను నేను కంప్లీట్గా చేంజ్ చేసుకోను. ఎందుకు మరి? నాకున్న పెద్ద అలవాటు, జబ్బు ఏంటంటే దక్షాలసి పితృపుత్ర పాడే టైంకి ఎవరు రాకపోతే, ఎవరెవరు అటెండ్ అవ్వలేదు వాళ్ళందరూ నిలబెట్టుకోండి, సంఘ పెద్దలతో సహా. పిల్లరా, మనము ఏ రీతిలో ఉన్నామో నేర్చుకోవాలి. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు ముందుగా చూస్తాం.
మన హృదయ వైఖరిని దేవుడు చూస్తాడు. ఇక్కడ మనం మాట్లాడేస్తున్నాం మన జీవితాల్లో. మాట్లాడే ముందు మనం చేయవలసినటువంటి విషయం పిల్లరా లేఖనాల్లో నెహెమ్యా గ్రంథంలో ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. మాట్లాడే ముందు ప్రార్థన చేయాలి. నెహెమ్యా మాట్లాడే ముందు చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఈ మాటలు వింటున్న దైవజనమా, నీకు నొప్పి అనిపించినా, నీకు బాధ అనిపించినా, ఒకవేళ అలా అనిపిస్తున్నట్లున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు. అశోక్ కుమార్ నీతో మాట్లాడట్లేదు. దేవుని మందు, ఈ మెడిసిన్, ఈ డ్రగ్ అనేది బైబిల్ నుండి వెలువడుతున్న ఈ మాటలు నీతో మాట్లాడుతున్నట్లు. నా కొరకే చెప్పాడు నువ్వు అనుకుంటే ఇంకెవరు నేనేం చేయలేడు. మెడిసిన్ నీతో నీ జీవితంలో పనిచేస్తున్నట్లు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం. లేఖనానుసారంగా మనం గమనిస్తే ఆకాశమందున దేవునికి ప్రార్థన చేసిన ఈ మాట ద్వారా ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. మాట్లాడే ముందు ప్రార్థన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన గొప్ప శ్రేష్టమైన కార్యాలు చేస్తుందని మనం మరవకూడదు. ఎందుకంటే చిన్న ప్రార్థన, ముందుగా చెప్పుకున్నట్లు, ఒక పెద్ద తప్పును నిరోధించగలదు. పిల్లరా, అది నివారించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఎన్నో పర్యాలు మనం మన యొక్క జీవితం అనుభవాల నుండి సాక్ష్యాలు చెప్పుంటా. నేను చిన్నగా దేవుడిని అడిగాను, కానీ పెద్ద ప్రమాదం నుండి నేను తప్పించుకున్నాను. పెద్ద భయంకరమైన పరిస్థితుల నుండి నేను ఇలా బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడంటే మనమే సాక్ష్యాలు చెప్తాం. చెయ్యంత మేఘాన్ని చూసి, చెయ్యంత మేఘాన్ని చూసి కుంభ వర్షం రాబోతుందని చెప్పే విశ్వాసపు స్థితి మనలోకి రావాలి. అలాంటి ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అలా మనం ఏం చేస్తామని అనుకుంటే, వాళ్ళు మనుషులే, మనమేమో మనుషులమే. కాకపోతే వారి వంటి ఆ నిష్ట, ఆ దీక్ష మనలోకి రావాలి. ముడిగా చెప్పి నా మాటలు ముగిస్తున్న పిల్లరా, మొదటిగా మనం నేర్చుకునేటువంటి విషయాన్ని గమనించిన ఇలా ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన, ఏ ప్రేయర్ ఇన్ ఏ మూమెంట్. రెండవది ఏ ప్రేయర్ బిఫోర్ స్పీకింగ్, అంటే మాట్లాడే ముందు చేసిన ప్రార్థన. మాట్లాడే ముందు చేసిన ప్రార్థన. చివరగా గమనించిన ఎలా అవకాశానికి ముందు చేసిన ప్రార్థన. ఏంటది? అవకాశానికి ముందు చేసిన ప్రార్థన. ఏ ప్రేయర్ బిఫోర్ ఆపర్చునిటీ. అవకాశానికి ముందు చేసినటువంటి ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, ప్రసంగంలో, ఈ సందేశంలో చాలా బలమైనటువంటి అద్భుతమైనటువంటి పాయింట్ ఈ చివరిది. ఏంటనంటే అవకాశానికి ముందు చేసే ప్రార్థన. దేవుడు ఇంతమందిలో నీకుంటూ ఒక అవకాశం ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అది ఏదైనా సరే, ఆ అవకాశానికి ముందు నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను సంఘంగా మాట్లాడుతున్నా, సంఘ కాపరిగా. సంఘములో ఒక విశ్వాసికి ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశానికి ముందు నువ్వేం చేయాలి? ప్రార్థన. నీ భుజాలు గజాలు చేసుకొని నాకు వచ్చేసి నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే కుదరదు కదా. ఏం చేయాలి? నీకు అవకాశం, ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినప్పుడు దాని కొరకు ముందుగా నీవు ప్రార్థన చేయాలి. ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ప్రయోగించాలో, ఎలా నేను వాడబడాలో, నేను ఎలా దేవుని చేతిలో వాడబడేవాడిగా ఉంటానో సంఘములో ప్రార్థించాలి. నీకు బైబిల్ చదవడానికి, స్క్రిప్చర్ రీడింగ్, నీకు బైబిల్ చదవడానికి ఇచ్చిన, నీకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన, నీకు ప్రైజ్ అండ్ వర్షిప్ ఇచ్చిన, నీకు పాటలు పాడడానికి క్వైర్ వర్క్ ఇచ్చిన, ఇలా ఏదైనా సరే, ఎనీథింగ్, ఓడవడానికి, నీకు చర్చి క్లీన్ చేయడానికి నీకు అవకాశం ఇచ్చినా సరే, శుభ్రపరిచేటువంటి అవకాశం నీకు దాపురించినా సరే, ఈ లార్డ్ సప్పర్ లో ప్రభు బలను మనం ఏదైతే ఆచరిస్తున్నామో, ఈ పరిసరంలో ఉండే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దానికి ఆపర్చునిటీకి ఏం చేయాలి? ప్రార్థించాలి. అలానే సమాజంలో దేవుడు ఏదైనా అవకాశం నీకు ఇస్తే, నిన్ను మెరుగైన పొజిషన్ దేవుడు నిన్ను నిలవబెడితే, నిన్ను హెచ్చిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే, ఏదైనా నీకు అవకాశం ఇస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెహెమ్యా ఎన్నో రోజులుగా యెరూషలేము గూర్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మొదటి అధ్యాయం మొత్తం చూస్తే విస్తారమైన ప్రార్థన కనిపిస్తుంది. నెహెమ్యాది చాలా పెద్దగా ప్రార్థించినటువంటి స్థితి కనిపిస్తుంది.
ఆ 4 నుండి 11 వచనాలు మనం గమనిస్తే దీర్ఘ ప్రార్థన కనిపిస్తుంది. కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి చిన్నదే, ఆకాశం ఉందన్న దేవునికి ప్రార్థన చేసి. ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు 2వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, అవకాశాన్ని ఎలా అతని బ్రతుకులో చేశాడనేది మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో అడుగుతున్నాడు, మొదటి అధ్యాయంలో మొర్ర పెడుతున్నాడు, మొదటి అధ్యాయంలో దేవుడికి తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం అడిగితే కదా అమ్మ అన్నం పెడతాదనే పెద్దలు అంటారు. నువ్వు అడగకుండా ఎవడు పెడతాడు నీకు? అలానే దేవునికి తెలియచేస్తే కదా, దేవునికి నువ్వు అడిగితే కదా, దేవుని నువ్వు మొర్ర పెడితే కదా నీ ఎదుట అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అవకాశాలు ప్రభు మనకి కలుగు చేస్తాడు. పిల్లరా, 2వ అధ్యాయాన్ని అవకాశాన్ని కలుగు చేస్తున్నాడు. రాజు స్వయంగా అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం కావాలి నీకు? నీకేం కావాలో చెప్పు. స్వయంగా రాజు నోరు తెరచి అతన్ని అడుగుతున్నాడు. పిల్లరా, ప్రార్థన చేసే ముందు దేవుడు అవకాశాన్ని తెరిచాడు. మన బ్రతుకులు కూడా మన ప్రభు వారికి తెరిచిన దేవుడు మనకు కూడా ఎన్నో తెరుస్తూనే ఉన్నాడు. ఆయన ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. పిల్లరా, అందుకే నెహెమ్యా అవకాశాన్ని వృధా చేసుకోలేదు. చాలా మందికి అవకాశం ఉపయోగించుకోవడం రాదు, వృధా చేసుకుంటారు. మరోపరి అవకాశం రావడానికి కష్టమైపోతుందేమో, అందుకే ఇచ్చే సమయము, ఇచ్చే అవకాశాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవడం కూడా రావాలి. ఆ వివేచన మనలోకి కలిగి ఉండాలి. అది సమాజంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు. ఇంట్లో అవకాశాలు రాకపోవడం అంటే ఇంట్లో కూడా రావు, మీకు తెలుసో లేదో. కుటుంబ విషయాల్లో, కుటుంబ పరిస్థితుల్లో, సమాజంలో పిల్లరా దేవుడిస్తున్న అవకాశాలు మనం ఉపయోగించుకొని రావాలి. అతని ఎదుట అవకాశాన్ని, ద్వారాన్ని తెరిచారు. అందుకే నెహెమ్యా ఆ అవకాశాన్ని వృధా చేసుకోకుండా ఎలా ముందుకెళ్ళాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అతడు వెంటనే ప్రార్థించి తన కోరికను, హృదయంలో ఉన్న ఆ బాధను, ఆ గోడును రాజుగారికి తెలియజేసి రాజుగారికి చెప్పి అన్నాడు. పిల్లరా, ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు, ఒక పారమార్థిక సత్యం. నెహెమ్యా అవకాశాన్ని ఎప్పుడైతే వినియోగించుకోవడానికి తన బ్రతుకులు ముందుకు వెళ్తున్నాడో దేవుడు అతని ద్వారా చేస్తున్న కార్యం మనకి కనిపిస్తుంది. ప్రార్థన దేవుని దగ్గర మన కోరిక చెప్పడం అనేది మాత్రమే కాదు, దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తించి ఆత్మీయ జ్ఞానం మనలోకి వచ్చేటట్లు మనం ప్రార్థించాలి. దైవజనుడైన మోషే నాయకుడు అంటాడు, మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయమంటాడు. ఏంటది? మాకు జ్ఞాన హృదయమును కలుగు చేయం. గొప్ప విషయం పిల్లల, ఆత్మ సంబంధమైన సత్యము, వాక్యము పిల్లల. ప్రార్థన దేవుడి దగ్గర మనం ప్రార్థిస్తూ మన కోరికలు మనం చెప్పడం మాత్రమే కాదు, మన యొక్క కోరికలు, మన వాంఛలు దేవునికి, మన అక్కరల అవసరాలు తెలియచేయడం మాత్రమే కాదు, అవకాశాన్ని గుర్తించే ఆత్మీయ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాం. భౌతికంగా చర్చిలో ఎగ్జాంపుల్గా ఆ బైబిల్ స్క్రిప్చర్ రీడింగ్, బైబిల్ వాక్య భాగాన్ని పలానా వ్యక్తి వచ్చి చదువుతారని మనం చెప్పేస్తాం, అది తెలిసిపోతుంది. కానీ దేవుడు నీకు ఇస్తున్న అవకాశంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణంలో ఆయన ఇస్తున్నప్పుడు దాన్ని గుర్తించే జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. అది మనం గుర్తించే వరకు ఉంటున్నామా? దాన్ని జారిపోయిన తర్వాత, అంటే చేజారిపోయిన తర్వాత, అవకాశం మన నుండి దొర్లిపోయిన తర్వాత, ఇది దేవుడు నా జీవితంలో ఇచ్చాడని కానీ నేను గుర్తించలేకపోయానని మనమే అంటాం. దేవుడిస్తున్న అవకాశాలను గుర్తించే జ్ఞానం మనకు అవసరం ఉంటున్నారా? ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, మనం ఊహించాలి, మనం ఆలోచించాలి. చూడండి, లేఖనాల్లో రాయబడుతుంది, ఎండిన నేల నెరల విడిచి వర్షం కొరకు కనిపెడుతున్నట్లు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు అని మాటలు, ఈ పద ప్రయోగాలు ఉన్నాయి కదా, వర్ణన అనేది. అలానే దేవుని కొరకైన ఆకలి, దేవుని కొరకైన దాహము. క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తుంటాడు, నీతి కొరకు ఆకలి దుప్పులు గలవారు
ధన్యులు అంటారు. అంటే నీతి కొరకు, ఆయన కొరకైన ఆకలి మనలో ఉంటే తప్పకుండా దేవుడు ఏ అవకాశాన్ని ఇచ్చినా గుర్తించే వారికి మనం ఉండగలుగుతాం. అవకాశాన్ని మనం గుర్తించాలి పిల్లరా, మనము గమనించాలి మన జీవితంలో. ఇక్కడ నెహెమ్యా 2వ అధ్యాయము గ్రంథములో 4వ వచనం చూస్తే ప్రార్థనలో ఆకాశం ముందున్నటువంటి దేవునికి ప్రార్థన చేసే మాటలు మనం చూస్తే మనం ఊహించి మనం ఆలోచించి పిల్లరా ఇక్కడ గమనించాలి. అతడు ప్రభువుకు మొర్ర పెడుతున్నాడు, దేవునికి తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పింది ఒకటే, నేను ఆకాశం ముందున్న దేవునికి ప్రార్థించి. ఇక్కడ మనం ఊహించి తీరాలి, ఏం చెప్పాడు, ఏం తెలియజేస్తాడు, దేవుడికి ఏం అతడు విన్నవించుకునేవాడుగా ఉంటాడు అనేది మనం గమనించాలి పిల్లరా. ప్రార్థన ఎంత చిన్నదైనా దేవుని వైపు తిరిగినటువంటి ప్రార్థనగా, దేవుని వైపు ప్రయాణము చేసేదిగా ఉండేటట్లు ఉండాలి. ఆ చిన్న మొర్ర, అల్పమైనటువంటి ఆ మనవే దేవునికి చేరింది. అందుకే సందేహము లేని ప్రార్థన ప్రతిఫలాన్ని చూసేదిగా ఉంటుంది. విశ్వాసముతో కూడిన ప్రార్థన ప్రతిఫలాన్ని పొందుతుంది. సందేహం లేకుండా, సంశయము లేకుండా, జంకు బొంకు మన బ్రతుకులు లేకుండా దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. యాకోబు గ్రంథకర్త తన మొదటి అధ్యాయంలో ఈ విషయాలు మనం తెలియచేస్తూ ఉంటారు. అడుగుటకు వచ్చి, అడిగేవాడిని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. సందేహించేవాడు ఏది పొందలేడని అంటాడు పిల్లరా. విమర్శకుడై ఉంటాడని, 2 నాలుకలు కలిగిన వాడిగా, 2 మనస్తత్వాలు కలిగిన వాడిగా ఉంటాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక మనం అడుగుతున్నది అది చిన్నదైనా పెద్దదైనా, క్లిష్టమైనదైనా కఠినమైనదైనా సరే, ఎంత జటిలమైనదైనా సరే, దాన్ని మార్చగలవాడు, ప్రతిఫలాన్ని ఇవ్వగలవాడు నా దేవుడే అని నీవు నమ్మి తీరి అడిగితే తప్పకుండా దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది, నీవు నాకు మొర్ర పెట్టుమని అంటాడు. నువ్వు గ్రహించలేనటువంటివి, నీవు ఊహించలేనటువంటివి కార్యాలైనా చేయగలుగుతూ ఉంటాడు. కనుక ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడానికి దేవుడు దారి తీశాడు పిల్లారా. మాట్లాడే ముందు అతడు చేసిన ప్రార్థన అతని బ్రతుకులు దేవుడు అవకాశాన్ని తెరిచినట్లు ద్వారాలు ఆ దిన ముందు తెరిచి ఉన్నాడు. అవకాశం ముందు దేవుడు చేసినటువంటి ప్రార్థన ఎలాంటి నిర్ణయాలతో అతను ముందుకు వెళ్ళాలో లేఖనాలు కనిపిస్తుంది. తదుపరి అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళ్తే నెహెమ్యాను ప్రేమించి, నెహెమ్యా యొక్క ఆ మనవి, నెహెమ్యా యొక్క ఆ మాటలు, ఆ చింతను గ్రహించి రాజు ఏం చేసినాడంటే, ఒక అన్యరాజు, ఒక అన్యుడు నెహెమ్యా యొక్క మాటలు విని తన బిడలను, యూదా జనాంగాన్ని, దేవుడు ఎందుకు చేసిన ఇజ్రాయేలును వారిని ఆనందపరచడానికి కావలసిన వనరులన్నీ ఏర్పాటు చేశాడు. నువ్వు నమ్మగలవా? నీ బ్రతుకులో అంగీకరించగలవా? నీవు విశ్వసించగలవా? నీ కోరికను, నీ అక్కరను, మన అవసరతలను తీర్చడానికి నీ వెరగనటువంటి మనుషులను దేవుడు ప్రేరేపించి వారి ద్వారా నీ యొక్క అక్కరల అవసరతలు, నీ కోరికలు దేవుడు తీర్చగల సమర్థుడు. ఇక్కడ ఈ వ్యక్తికి, రాజుగారికి దేవుడు ప్రేరణ ఇస్తున్నాడు. నెహెమ్యాను ఏం చేశాడంటే అక్కడ పురుకొల్పి అవకాశాలు చూపించి అతడు ప్రార్థన దేవుడు విని పాడైపోయినటువంటి ఆ పట్టణం, కాల్చబడినటువంటి ఆ గుమ్మములు, ఆ ప్రాకారాలు తిరిగి నిర్మించడానికి నెహెమ్యాను దేవుడు వాడుకున్నాడు. నిన్ను, నీ బిడలను, మన సంఘాన్ని, మన కుటుంబాలను వాడుకోగలడు. దానికి చేయవలసినది ప్రియా దేవుని బిడ్డలారా ఒకటే, అదేంటంటే చిన్న ప్రార్థన, సందేహం లేని ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని ఆయన తెలియజేసాడు కనుక ఆ చిన్న ప్రార్థన గొప్ప పిల్లరా నిర్ణయానికి దారి తీస్తుంది. కనుక అలాంటి చిన్న ప్రార్థన నమ్మకమైనటువంటి దేవునికి మనం చేద్దాం, ప్రతిఫలాలు పొందాం. నెహెమ్యా తన కాలంలో గొప్ప అనుభవాలు రుచి చూసినట్లు మన సంఘములో, మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితంలో చూద్దాం, వ్యక్తిగతంగా అనుభవిద్దాం. దేవునికి మనలో ఒకవేళ లోపాలు ఉంటే అవి తీసివేసి హృదయపూర్వకంగా మొర్ర పెడదాం, ప్రతిఫలాలు పొందాం. రండి, తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. అట్టి వైభవంలోనికి, అట్టి ప్రార్థనా జీవితంలోనికి మనము నడిపించబడడానికి
దేవుడు కార్యాలు చేయాలని, నీకేమి కావాలి అని రాజుగారు అడిగినప్పుడు ఒక్క క్షణంలో ఆకాశమందున్న దేవునికి ప్రార్థించిన నెహెమ్యా కనిపిస్తూ ఉన్నాడు. ఒక్క క్షణంలో చేసిన ఆ ప్రార్థన, మాట్లాడే ముందు చేసిన ఆ ప్రార్థన. మనం ఇతరులతో మాట్లాడేస్తాం, ముందు సమస్యలు చెప్పేస్తాం, తర్వాత ప్రార్థిస్తాం. అలా కాదని అంటున్నాడు, నువ్వు మాట్లాడే ముందు ప్రార్థించు, అవకాశానికి ముందు ప్రార్థించు. దేవుడు ఏదైనా ఆపర్చునిటీ నీకు ఇచ్చే ముందు దాని విషయమై ప్రార్థించు. గొప్ప కార్యాలు దేవుడు నీలో, నీ కుటుంబంలో, వ్యక్తిగత అనుభవంలో, సంఘంలో చేస్తాడు. అలాంటి కార్యాలకి చేయగల దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు దిగులు ఎందుకు, భయం ఎందుకు, అలజడిని హృదయములు ఎందుకు, కలవరం ఎందుకు? నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉంటానన్న దేవుడు, ఆలకిస్తానన్న దేవుడు మనకున్నాడు. యేసయ్య నామాన్ని ధరించి మధ్యవర్తిగానే వచ్చినాడు. ఆయన నామమున ప్రార్థిద్దాం, అడుగుదాం, ప్రతిఫలాలు పొందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. వెతుబడిని వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరికటి ఫలింపచేయండి. వాక్యానుసరమైన ప్రవర్తన జీవితాల్లో మా బిడ్డలందరికీ కలుగు చేయండి. ఒక చిన్న ప్రార్థన గొప్ప నిర్ణయాలు తీసుకుని ధన్యతనిస్తావు తండ్రి. ఒక్క క్షణంలో చేసిన ప్రార్థన మేము విని ఉన్నాం. మాట్లాడే ముందు ప్రార్థన చేయాలనేటువంటిది మేము నేర్చుకున్నాం. అవకాశానికి ముందు మేము ప్రార్థన చేయాలనేటువంటిదేవా నీ మాటలు మేము విని ఉన్నాం. వినిన మాటలను మా బ్రతుకుల దేవా నీ వాక్కులను అన్వయించుకుంటూ నేను పోలు నిలవడానికి నీ కుమారుడు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ప్రార్థన విషయంలో కూడా మాకు మాదిరిని చూపి ఉన్నారో అలాంటి అనుభవం మాకు కలుగు చేయమని, నెహెమ్యా బ్రతుకులో అతని యొక్క జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తున్నారో ఆ ప్రార్థన ద్వారా మా జీవితాల్లో కూడా మీరు చేసి మహిమనందమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.